బిఆర్ నాయుడు గారికి ఎందుకు ఇచ్చారండి టీటీడీ చైర్మన్ పోస్టు? మీ ఎజెండాలు మోసేటువంటి ఒక టీవీ ఛానల్ అధిపతి కాబట్టి. మీ ఎజెండాలు మోసే టీవీ ఛానల్ అధిపతికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అసలు టీటీడీ చైర్మన్ పోస్టు రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చేటి పోస్టు అది? రాజకీయ ప్రయోజనాలతోటి టీటీడీ చైర్మన్ పోస్టులు ఇస్తారా? నిన్న ఒక అమ్మాయి సినిమా యాక్టర్ మధ్యకాలంలో ఒక సినిమా తీసింది, చిన్న సినిమా అది. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో అది కూడా రాష్ట్ర ప్రజలకు వినిపించాలి. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసి చెప్తుంది, చిన్న పాప అంటే ఒకే ఒక్క సినిమా తీసింది. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసిన అమ్మాయి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నిన్న ఈ టీవీలో చెప్తుంది, నేను బిఆర్ నాయుడు గారి చైర్మన్గా ఉన్న దానికి వెళ్ళాను. గర్భగుడిలోకి అంటే స్వామివారి ఎదురుగా నుంచోబెట్టారంట. 15 నిమిషాలు నోబడి ఈవెన్ డేర్ టు టచ్ మీ. అమ్మాయి ఇక్కడ వెళ్ళు చాలు అని చెప్పేటువంటి ఒక చిన్న సాహసం కూడా ఎవరు చేయలేదంట అమ్మాయికి. అది మీరు ఒకసారి వినిపిస్తాను మీకు. వీళ్ళు ఈ ఛానల్లో ఈ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే 15 నిమిషాల పాటు తిరుమలలో తర్వాత పోయినప్పుడు కొంచెం సేపు ద్వారం దగ్గర నిల్చోపెడతామని చెప్పిండ్రు. నన్ను తీసుకుపోయినారు 15 minutes. నన్ను ఎవ్వరు కూడా కదలలేదు ఇట్లా. నన్ను నోబడీ పుట్ హ్యాండ్ ఆన్ మీ. ఇక్కడ నుంచి గోవిందా గోవిందా అంటుండ్రు, ఇక్కడ నుంచి కాతేని బోన్ చేసావా నాకు అది. ఐ వాజ్ లైక్ నాకు ఇంకేం వద్దు, నాకు ఏమీ వద్దు. మా అమ్మది అంటుంది అండ్ మై మామ్కి, మమ్మీ నాకు థ్యాంక్స్ బట్ నీ వల్ల నాకు 15 minutes దానికంటే మించిన ఉంటుందా? సో ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ మదర్ అన్నది. 15 నిమిషాల పాటు ఒక్క సెకండ్ కూడా జడ్జిలను కూడా ఉంచరు. 15 నిమిషాల పాటు ఒక టీవీ సీరియల్లో నటించిన ఒక అమ్మాయికి కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి ఎదురుగా దర్శనం దొరికిందంట. ఇట్లాంటి ఇప్పుడు తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్లు చూడండి, సగం మంది సినిమా యాక్టర్లే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కోటాలో వెళ్ళిన వాళ్ళు. తిరుమల ప్రతిష్టని దెబ్బతీస్తుంది. ఈరోజు ఒక సనాతన ధర్మాన్ని రక్షించటానికి ఒక మంచి 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 చిరంజీవి స్వామి లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు, లేకపోతే ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పోస్టు తీసుకొచ్చి మిడ్ నైట్ నసాలా నడిపేటువంటి వ్యక్తులకి, ఇదిగో సినిమా యాక్టర్లకి ఇచ్చి తిరుమల ప్రతిష్టని దెబ్బతీస్తుంది ఎవరు? మీరు కదా. ఈరోజు తిరుమల ప్రతిష్ట దెబ్బతినిపోవడానికి అక్కడ రాజకీయపరమైనటువంటి కారణాలతోటి మీరు రాజకీయంగా అన్ఎంప్లాయ్మెంట్ లాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడటం లేదా? మీరు కదా చూస్తుంది. బిజినెస్ మ్యాను ఎవరు? ఈయన బిఆర్ నాయుడు గారు. బిజినెస్ మ్యాను తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? నెయ్యి కాంట్రాక్ట్ ఎవరికిస్తారు? వాటర్ బాటిల్ కాంట్రాక్ట్ ఎవరికిస్తారు? అక్కడ పప్పులు బెల్లాలు సప్లై చేసే కాంట్రాక్ట్ ఉడికిస్తాడు? బిజినెస్ మ్యాన్ లాగా బిజినెస్లకే ఇస్తారు. సో రాజకీయాలకి బిజినెస్లకి సంబంధం లేని వ్యక్తులకి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఇవ్వాలి, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇవ్వాలి అంటే భానుప్రకాష్ రెడ్డి వీళ్ళంతా రాజకీయ నాయకులే. వీళ్ళందరికీ ఈరోజు ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఈ బోర్డుకు సంబంధించినటువంటి ఇచ్చి ప్రతిష్టను దెబ్బతీస్తుంది మీరు కదా. మీరందరూ ప్రతిష్టను దెబ్బతీయటం కాక
రాజకీయంగా ఆస్తులు పెంచుకుంటూ పోయి ఈరోజు ప్రజలను ఇంకా బిచ్చగాళ్ళుగా తయారు చేస్తుంటే ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చింది కాబట్టే ఈరోజు మీరందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. సో ఈ అంశాల మీద ఫర్దర్గా చర్చించే ముందు మన తెలంగాణకు సంబంధించినటువంటి జేపీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామేష్ గారు కూడా దీని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచు. నేటి కార్యక్రమ నిర్వాహకులు, అదే రకంగా ఈ రోజున జరుగుతున్నటువంటి కల్తీ రాజకీయాలకు హెరిటేజ్ నిలయమా, అదే రకంగా ఏదైతే హిందూపూర్, భోలే బాబా మరియు హెరిటేజ్ సంస్థల అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు జడా శ్రవణ్ కుమార్ గారికి, అదే రకంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి జేపీపీ సైనికులకు తెలంగాణ శాఖ తరపున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలపై నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాల నుండి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపై న్యాయస్థానాల్లో కానీ ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో కానీ ప్రశ్నిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న దేవుడు మన జడా శ్రవణ్ కుమార్ గారు. ఈ యొక్క పోరాటాన్ని మనందరూ స్ఫూర్తిగా తీసుకొని జిల్లా స్థాయిలో కూడా దీన్ని తీసుకుపోయి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచే కుట్రలో భాగంగా ఏదైతే కల్తీ అంశం బయటికి తీసుకొచ్చి ముందే చెప్పారు, సుమారు 1000 కోట్ల పైన ఖర్చు పెట్టి దీన్ని ప్రాపగండం చేసిర్రు. ఆ రోజున ఏదైతే కల్తీ నెయ్యి జరిగిందనగానే సనాతన ధర్మం ముసుగేసుకొని ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఎవరు సంకనాక్తాండో కూడా ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలా. బహిరంగంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తను చేసింది ఏందో కూడా ప్రజలకు క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ ప్రభుత్వం కూడా ఇంత దేశంలోనే అత్యున్నతమైన సిబిఐ విచారణ జరిపి ఇందులో కల్తీ నెయ్యి జరగలేదని చెప్పి సిట్ విచారణ జరిగినా కూడా మళ్ళీ ఒక ఏకపక్ష కమిటీ వేస్తున్నామని చెప్పి 45 రోజులు అని చెప్పి ఎవరిని మభ్యపెట్టడానికి, అంటే అధికారులని భయభ్రాంతులకు గురి చేసి కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ఈ యొక్క తీర్పు రాసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలను ఖచ్చితంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క పోరాటాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళాలి. ఏదైతే ఈ 4 గోడల మధ్యలో జరుగుతుందో ఇలా కాకుండా ప్రతి జిల్లాకోటి ప్రతి గ్రామ స్థాయిలో ఈ యొక్క చర్చ జరిగి ఈ కూటమి ప్రభుత్వ నేతల బట్టలు ఉడదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మనందరం కూడా మనము గతంలో చరిత్రలో చూసుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందే బీజేపీ ప్రభుత్వము 2వ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం 3 చట్టాలు తీసుకొస్తే సంవత్సరం పైన ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు సంవత్సరం పైన దీక్ష కొనసాగించి ఒక కుటుంబంలో తండ్రి చనిపోతే 2 కొడుకులుంటే ఒక కొడుకు తండ్రి శవాన్ని తీసుకొని పోయి ఇంకో కొడుకు అక్కడ దీక్ష చేసిన ఘటన మన కళ్ళ ముందే చూసినాం. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే అరాచకాలు ఉన్నాయో వాటిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ రమేష్. కన్నిగంటి భాస్కరరావు గారు లెక్చరర్ సంఘం అధ్యక్షులు వారు కూడా వచ్చి ఈ సభను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మేధావులు దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. సో మేధావుల స్పందన రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలని అయితే కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీములు. ఈ రోజున మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి
ప్రతిపక్షం నోరు విప్పని పరిస్థితుల్లో ఇక్కడ అసెంబ్లీలో జరిగేటువంటి చట్టాలు కానీ ప్రజలకు జరుగుతున్న ప్రభుత్వ తీరు పట్ల ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు ఏ విధంగా బలైపోతున్నారో అనే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరి తన పూర్వం అనేవాళ్ళు ఒళ్ళంతా గుండెలని, అలా మనిషికి ఒక గుండె ఉంటే మన శ్రావణ గారికి ఒళ్ళంతా గుండెలు చేసుకుని ఎంతో ధైర్య సాహసాలతో మరి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని విమర్శించేటువంటి ఛానల్ను కూడా బ్యాన్ చేసినటువంటి రోజుల్లో మరి కేవలం జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ద్వారా మరి మనకి జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు వీటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి ప్రజల్లో చైతన్యం తీసుకున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారికి మరి మా అందరి తరఫున ముఖ్యంగా ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, డెమోక్రసీ పూర్తిగా దెబ్బతింది ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి చట్టాలు చేయవలసినటువంటి రాజకీయ నాయకులు దాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమాన్ని దాని గురించి ఆలోచన పక్కన పెట్టి కేవలం ఒకరిపై ఒకరిని టార్గెట్ చేసుకోవటం, ఒకరిపై ఒకరిని బుదజల్లటం, ప్రజలకు ఉపయోగం లేని సబ్జెక్టుల్ని ఈ లడ్డూల సబ్జెక్టులని అన్నీ కూడా మరి తీసుకొచ్చి దాని మీద డిస్కషన్ చేసి లక్షల రూపాయలు ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం జరిగితే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వ్యయాన్ని ప్రజా వ్యతిరేకమైన తెలియజేస్తున్నాను. సార్ జడా శ్రావణ్ సార్, మీ గురించి, మీ యొక్క వాగ్దాటి గురించి, మీరు చేసేటువంటి ప్రజల సమస్యల పట్ల ప్రజలను ఉత్తేజపరచడానికి మనిషిని మనిషిగా చదువుకున్నాన్ని విజ్ఞానవంతుడు చేసి ప్రశ్నించే వ్యక్తిగా తయారు చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్నటువంటి సేవలు ప్రజలు ఇప్పటికే గుర్తించారు. మాలాంటి వాళ్ళంతా కూడా, నేను ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీకి సంబంధించి ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశా, చైర్మన్గా చేశా. అయినప్పుడు కూడా సార్ యొక్క వీడియో ద్వారా అనేకమైనటువంటి నేర్చుకున్నాను. ఎంతో నాలెడ్జ్ని నేను సంపాదించి, ఎంతోమంది ఏ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా, 10 మంది కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు కూడా, ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఎప్పుడైనా 10 మంది కలిసినప్పుడు కూడా మరి సార్ ప్రస్తావన చెప్పి సార్ చేస్తున్నటువంటి పనుల గురించి మనం అవేర్నెస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తూ, రాగల రోజుల్లో జై భీమ్ భారత్ పార్టీ ఒక్కటే